హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా బొంబాయి కరాచీ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కరాచీ హల్వా లోపల సాఫ్ట్‌గా, బయట జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. బయట షాప్‌లో కొనే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా తయారు చేసుకున్నట్లయితే పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ కరాచీ హల్వా తయారు చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 1 కప్ దాకా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 2 కప్పుల దాకా వాటర్ పోసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి, ఉండలేవి లేకుండా. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండలేవి లేకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 కప్పుల దాకా షుగర్ వేసుకోవాలి. అలాగే అందులోకి 1 కప్ దాకా వాటర్ వేసుకొని చక్కెర అంతా బాగా కరిగించుకోవాలి. ఇక్కడ మనకి పాకం రానవలసిన అవసరం లేదు. ఈ షుగర్ అంతా బాగా కరిగించుకుంటే సరిపోతుంది. షుగర్ అంతా బాగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న కార్న్ ఫ్లవర్ వాటర్‌ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని అందులోకి వేసుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుతూనే ఉండాలి, బాగా దగ్గర పడేంత వరకు. మధ్యలో కలపకుండా ఆపినట్లయితే ఉండలు కట్టేస్తుంది. అందుకని బాగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఘీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కలర్ కోసం ఇందులోకి ఆరెంజ్ ఫుడ్ కలర్‌ని కొంచెం యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులోకి రెడ్ ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఫుడ్ కలర్ అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలాగే ఒక 2-3 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి, ప్యాన్‌కి అతుక్కోకుండా సెపరేట్‌గా అయ్యేంత వరకు. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, అలాగే కిస్మిస్‌లను వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇవి వేసుకున్నట్లయితే మనకి స్వీట్ అనేది చాలా టేస్టీగా అలాగే అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. ఇలా వేసుకొని ప్యాన్‌కి అతుక్కోకుండా సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి. చూడండి, ఎక్కడ ప్యాన్‌కి అతుక్కోకుండా చాలా నీట్‌గా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ కానీ, ఒక బౌల్ కానీ తీసుకొని అందులో అడుగు భాగం అంతా ఘీ వేసి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న ప్లేట్లోకి ఈ కరాచీ హల్వానంతా వేసేసుకోవాలి. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టేసేయండి, పూర్తిగా చల్లారేంత వరకు. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పూర్తిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఈ విధంగా టర్న్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి కరాచీ హల్వా తయారైపోయింది. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్‌లో పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అంతేనండి, బొంబాయి కరాచీ హల్వాని ఇలా తయారు చేసుకున్నట్లయితే ఇంట్లోనే చాలా ఈజీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. కార్న్ ఫ్లవర్, షుగర్, ఘీ ఉంటే చాలు. ఈ కరాచీ హల్వా జ్యూసీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఒకసారి ఇలా పిల్లలకి తయారు చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయే కరాచీ హల్వా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.